హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండి టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. మరీ రెగ్యులర్ కాకుండా డే బై డేను అట్లయితే ఆల్టర్నేట్గా పెడుతున్నాము. ఆల్రెడీ మనకి ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు కాబట్టి చికెన్ రెసిపీస్ అయితే మన దాంట్లో రావట్లేదు కొన్ని రోజులు. అదంతా అయిపోయి మంచిగానే ఉన్నాయి ఉన్న టైంలో మనం మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. అందుకని చెప్పేసి ఇంకా చికెన్ ఐటమ్స్ అయితే ఏం చేస్తలేము. మొన్న మా పెళ్లి రోజు మాత్రం బిర్యానీ చేసినాం, మటన్ బిర్యానీ చేసినాము. ఈ రోజు కూడా మా దీని బాబుకేమో చికెన్ ఇష్టము. చూడండి ఎంత బాధపడుతున్నాడు. దానికోసం కాదా, దేనికోసం? మళ్ళీ టమాటా తేవాలా? అమ్మ పని చెప్పిందనా? ఎందుకు పిల్లల్ని అట్లా ఎందుకు అట్లా హింసిస్తావు పిల్లల్ని? పొద్దున్న దాకా ఫోనే చూసినాం. మధ్యాహ్నం ఎవరు వండి పెట్టారు, ఎడిటింగ్ ఎవరు చేశారు, వీడియోస్ ఎవరు, వెజ్ వీడియో ఎవరు చేశారు, బట్టలు ఎవరు ఉతికి ఆరేశారు, అంట్లు ఎవరు పోలిచ్చారు, ఇల్లు ఎవరు ఎడిటింగ్ అమ్మ చేసిందంట. చెప్పు ఏం నువ్వు చేసే? నాకేం వద్దు, నువ్వు ఇంత మాట అన్న తర్వాత వదిలే. ఏది నువ్వు చేసేది? హోంవర్క్ చేయపో. ఈరోజు టీచర్ స్కూల్ కి రాలేదు కదా, పోలేదు. చూడండి, సార్ ఫోన్ చేసి మాట్లాడినాడు. ఇతనే దిస్ గాయ్ కాదు, ఓకే. ఇప్పుడు ఈరోజైతే మటన్ మళ్ళీ ½ కేజీ మటన్ తీసుకొచ్చారు. నేను మిక్సీ చేస్తున్నా. పరోటా కూడా తెచ్చుకున్నారు. పరోటాలు చపాతీలు చేయాలంటే నాకు బాగా షోల్డర్ నొప్పి వస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ చెయ్యట్లేదు. ఆల్రెడీ మొన్ననే చేశాను, ఒక 1 వీక్ బ్యాకే చపాతీ చేశాను. అప్పటికి కొంచెం నైట్ చేయబట్టేసింది, అందుకే ప్యాకెట్ కొనుక్కొచ్చారు ఒక్కసారికి. మటన్ మళ్ళీ రైస్ లోకి ఏం తింటామని ఇందులో 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసాను, కొంచెం జీడిపప్పు. దీవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వనా అని తిడతాడు మళ్ళీ. దీవెన్ బాబు అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు మొత్తం అయిపోయేస్తారు. మీరు తెచ్చుకోండి, తినడానికి తెచ్చుకున్నాను. తెచ్చిండా అల్లం వెల్లుల్లి పేస్ట్? ఓకే అండి, ఇంతవరకు అయితే మిక్సీ చేస్తాను, పేస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఆయిల్ వేసాను, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేనే తీసా మధ్యాహ్నం. ఏవన్నీ మిక్సీయా? మిక్సీ బయట ఎవరైనా పెట్టుకుంటారు? ఇవే మిక్సీ కాదు, ఈ కుక్కర్ తీసి అక్కడ పెట్టుకుంటే అక్కడ స్విచ్ ఉంది, అక్కడ పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ అయినప్పుడు, వాషింగ్ మిషన్ అవసరం అన్నప్పుడు ఆ స్విచ్ చేసి వాషింగ్ మిషన్ పెడితే అయిపోయిందిగా. ఎందుకు ఇప్పుడు నేనే పట్టేది మిక్సీ? మిక్సీ పేస్ట్ అయిందా? వావ్, ఏంటిది చెప్పు. పేస్ట్ అయిపోయింది. చెప్పు. జీడిపప్పు, టమాటో, ఆనియన్ కావాలంటే ఆనియన్స్ ఫ్రై చేసి, బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి దాంట్లో పెరుగు వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇది బాగా హీట్ అయింది. నా మీద పడ్డా ఏం కాదు కదా దీవెన్? నా మీద పడ్డా ఏం కాదు కదా దీవెన్? నా మీద పడ్డా ఏం కాదు కదా? ఏం కాదా దీవెన్? దీవెన్ ఏం కాదా? ఏమైంది? చెప్పు దీవెన్. మసాలాలు వేయట్లేదు, మళ్ళీ అన్నిట్లో మసాలాలు అవుతాయని. హోల్ గరం మసాలా మీకు ఇష్టం ఉంటే తాలింపులో వేసేసుకోవాలి, లేదంటే ఇదే పేస్ట్లో వేసుకొని పట్టుకోవచ్చు. ఓకే అండి, గ్రేవీ మొత్తం మనకి కొంచెం ఆయిల్ అంతా పీల్చుకొని పచ్చివాసన పోయి
కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులోనే నేను కర్రీకి కావాల్సినవన్నీ యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ సాల్ట్, అలాగే కారం, 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్. కల్లుడు గట్ల ఏమో కానీ కళ్ళు మాత్రం ఏమో టేస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఘాటు కూడా ఎక్కువనే ఉంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇది మనకి రైస్లో బాగానే ఉంటుంది, కాకపోతే చపాతీ, రోటీ, నాన్స్ వాటిలోకి ఇంకా బాగుంటుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే. ఇంకాసేపు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేస్తాను ఇప్పుడు. ఆ తర్వాత మనం మటన్ యాడ్ చేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. అండి గ్రేవీ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మూత తీస్తే మొత్తం స్టవ్ పైన మొత్తం పడిపోద్ది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, గ్రేవీ అయితే మగ్గిపోయింది చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందాం. మటన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే ఉంచి మూత పెట్టకుండా కొంచెం మటన్ కూడా పచ్చివాసన పోయి మనం వేసిన మసాలాలు గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో, ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేస్తే లిక్విడ్ లాగా అయిపోతుంది. మనకి గ్రేవీకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి సరిపోతుంది. ప్రస్తుతానికైతే నేను దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను. కొత్తిమీర వేసి సిమ్లో 2 మినిట్స్ మగ్గిచ్చేస్తాను. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ ఉంచితే సరిపోతుంది. మటన్ ముదురుగా ఉంటే కనుక ఒక 4 to 5 విజిల్స్ వరకు రానివ్వండి. ఓకే అండి, దీంట్లో కసూరి మేతి కూడా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. మంచి వాసన వస్తుంది కసూరి మేతి వేసిన తర్వాత. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ మాత్రం వాటర్ సరిపోతుంది, మరీ ఎక్కువ వేయొద్దు, వాటర్గా అయిపోతుంది. ముందు చెప్పినట్టు లేతగా ఉంది కాబట్టి మటన్ తగ్గించి వేసాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోండి. సరిపోయింది, అన్నీ సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తారు. నాన్న చపాతీ అనుకుంటారు. గోధుమ పిండి పరోటా తీసుకొచ్చుకున్నారు సారు. నేను యాక్చువల్గా నాకు తెలియకుండా తీసుకొచ్చిన ఇది. నేను ఏదో ఫోన్ మాట్లాడుకుంటా నేను అక్కడ తీసుకున్నా. అప్పటికి నాకు ఏంది కలర్ ఏంది ఇట్లా ఉండదు పరోటా. డౌట్ వచ్చినప్పుడు కాల్ చేయొచ్చుగా. అసలు చూడండి సరిగ్గా ఎట్లా తెచ్చారు పరోటా, అదని పైన పేరు ఉంది అంతే. ఏదో ఒకటి మంచిదే కదా, మైదా కంటే గోధుమ పిండి. ఏమంటారు, జలుబు చేసింది చెప్పండి, ఏమంటారు? ఏమో ఇక ఏం చేస్తాం, తెచ్చినాగా ఆ బిల్లు కూడా ఇచ్చినాడానికి పడేసారా? ఏదన్నా ఉంటే అసలు ఆగదు కదా. నాకంటే ఎక్కువ నన్నే పడేస్తావు, అన్ని ఇంట్లో ఎన్ని పడేస్తావు, ఏది ఉంచామని. మీరే పడేసారు. నేను అవసరం లేనివి పడేస్తాను, అది అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మీరు అప్పటికప్పుడే పడేసి వస్తారు. బిల్లు లేకపోతే మాత్రం ఏముంది కానీ రోజు పోతుంది, రోజు డైలీ పోయేది. మిమ్మల్ని ఒకళ్ళు గుర్తుపెట్టుకుంటారా? అందరికి తెలుసు, నేను డైలీ వెళ్తా కదా. పరోటా అయితే ఇంకా కాలుస్తున్నాను. కుక్కర్ కూడా ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. డిన్నర్ టైం కూడా అయిపోయింది.
తినేస్తారు. ఇంకా అయిపోయింది ఒకటి కాల్చడం. నెక్స్ట్ ఇంకా 1 by 1 అన్ని ఇలాగే వేసుకొని కాల్ చేసుకోవడమే. ఓకే అండి, మొత్తం అయితే అన్నీ కొంచెం ఆయిల్ వేసి అన్నీ కాల్చేసాను. ఇంకా మటన్ కూడా రెడీ అయిపోయింది. ఇవి ఇట్లా చేద్దామంటే భయం వేస్తుంది నాకు, బాగా వేడిగా ఉన్నాయి. అన్ని కలిపి ఒకసారి చేస్తావా? ఒక్కొక్కటి కాదు కానీ రెడ్డిగా అయిపోతుంది. నీకు కూడా కాలుతాయి. చేస్తారా అప్పా ఉంటుకోండి ఒకసారి. రెడ్డిగా తినాలి. రాలేము వద్దులే. ఎటు చేసినా తుమ్ముకొని తినే పట్టు. ఎందుకు మళ్ళా? నేనే పరోటా అనుకొని చపాతీ తెచ్చిన. పరోటా నాది గోధుమ పిండి పరోటా. అప్సెట్ నా కొడుకు నేను. వీళ్ళిద్దరికి బాగా ఇష్టం. మటన్ కూడా అయిపోయింది. అసలు సాటిస్ఫై అవ్వట్లేదు. చూడండి, చపాతీ లాగుంది, చపాతీ లాగుంది, చపాతీ లాగుంది. ఓన్లీ వైట్ పరోటా తెస్తుంది. కర్రీ అయితే అయిపోయింది. ఈ రోజుకి ఇది దీన్ని అడ్జస్ట్ అవ్వు. మంచి వాసన వస్తుంది. ఆనియన్స్ పరోటా. ఓకే అండి, రెసిపీ అయిపోయింది. టేస్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మై ఫేవరెట్ పరోటా కాబట్టి. పొద్దు నుంచి మటను పరోటా చూసారా? వాడు అస్సలు సాటిస్ఫై అవ్వట్లేదు మా దీవెన్ బాబు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది మటన్ పరోటా. తప్పకుండా ట్రై చేయండి కర్రీ. వాడు బ్యాక్గ్రౌండ్ ఏంది? సూపర్ ఉంది, చాలా బాగుంది. కర్రీ బాగుంది కదా. ఇంకా వేడివేడిగా ఉంది, ఆస్వాదించట్లేదు ఎక్కువగా ముక్కలు అవి. తినిపో నాన్న కర్రీతో. దీవెన్ బాబు కర్రీ బాగుందని చెప్పిండు. కర్రీ వాడు గరిట ఆడబెడితే నాకిండు, అమ్మ కర్రీ బాగుందని. ఇటు తిరుగు. తిని చెప్పు, అక్కడే ఉండు. బాగుందా? థ్యాంక్ యూ. ఏది బాగుంది? బాగుందా? ఏంటి బాగుంది? కర్రీ. ఏంటి బాగుంది? కర్రీయా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.